రెస్టారెంట్ వాడు నేను తిండి చూసి బిల్లు ఇచ్చి అర్జెంట్గా బయటకు దొబ్బేమన్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే పిజ్జా జోన్ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారు. అన్లిమిటెడ్ బఫెట్ 500 రూపీస్ కానీ పెట్టారనమాట. అయితే వెళ్ళాను, థాయ్ సూప్తో స్టార్ట్ చేశాను. థాయ్ సూప్ అలా స్లోగా తాగి తర్వాత అక్కడ స్టార్టర్ ఉందన్నమాట, చిల్లీ పొటాటో అని చెప్పి అది తిన్నాను. అది తినేసిన తర్వాత అది కూడా చాలా బాగుంది. అది తిన్న తర్వాత గార్లిక్ బ్రెడ్ తెచ్చారు, అది తిన్నాను. అది అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి వాటర్ మెలన్ తిని తర్వాత మళ్ళీ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేశాను. తర్వాత 3 టైప్ ఆఫ్ పిజ్జాస్ తెప్పించుకున్నాను. అవి తినేసిన తర్వాత ఇంకా శాండ్విచ్ ఉందన్నమాట, శాండ్విచ్ తెచ్చుకున్నాను. శాండ్విచ్ తినేసిన తర్వాత 2 లీటర్స్ థమ్స్అప్ తాగాను, ఎందుకంటే ఆయన తిన్న తర్వాత చాలా దాహం వేసింది. తర్వాత అరుగుతుందని చెప్పి మళ్ళీ జీరా రైస్ తిన్నాను. జీరా రైస్ తిన్న తర్వాత కొంచెం అరిగిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేశాను. ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేసి ఐస్ క్రీమ్ మెల్లిగా తిని తర్వాత మళ్ళీ కర్డ్ రైస్ తిన్నాను. కర్డ్ రైస్ తిన్న తర్వాత అక్కడ స్నాక్ ఐటమ్స్ ఉంటే స్నాక్ ఐటమ్స్ తిన్నాను అనమాట. తర్వాత మళ్ళీ స్వీట్స్ తిన్నాను, గులాబ్ జామున్ ఇంకోటి ఉంది. అది తిన్న తర్వాత మళ్ళీ పిజ్జా తెప్పించుకున్నాను. మళ్ళీ అక్కడ సలాడ్స్ అయ్యి ఉంటే సలాడ్స్ తిన్నాను అనమాట. తర్వాత మళ్ళీ అక్కడ స్ట్రాబెరీ జెల్లీ అని చెప్పి ఒక ఐటమ్ ఉంది, అది తిన్నాను. నాకు ఇంకా ఆకలేసింది, కాకపోతే ఆ రెస్టారెంట్ వాడు ముందు వెళ్ళిపోమన్నాడు. ఇంకా బయటకు వస్తే బెల్ల కొట్టేసి